ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. ప్రతిదినం ప్రభు వాగ్దానం అనే కార్యక్రమంలోనికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, క్షేమంగా ఉన్నారా? ఈ ఉదయకాలం మీరు ప్రార్థించారా? ప్రతిరోజు ప్రార్థించండి, వాక్యం చదవండి. అనుదినం వాగ్దానం ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు కనుక ప్రతిరోజు ఈ వాగ్దానాన్ని వీక్షించండి. క్రొత్తగా చూస్తున్న వారు పాస్టర్ టి రాజు అనే మన యూట్యూబ్ ఛానల్ మీరు కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, ఆల్లో ఉంచండి. రెగ్యులర్గా నోటిఫికేషన్స్ వస్తూ ఉంటాయి, ఫాలో అవుతూ ఉండండి. మీ అందరూ తెలియపరుస్తున్న కామెంట్స్ కొరకు, ప్రార్థన అవసరతల కొరకు మేము అనుదినం ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుడు మంచి కార్యములను, మరి మేలులను మనందరి జీవితాల్లో జరిగించబోతున్నాడు. తప్పకుండా మిమ్మల్ని సాక్షులుగా ప్రభు నిలబెట్టబోతున్నాడు. ఆమేన్. కాబట్టి మరి ఉదయకాల సమయం దేవుడు మనకు అనుగ్రహించిన ఈ దినపు శ్రేష్టమైన నూతన వాగ్దానాన్ని చదువుకుందాం. యెషయా గ్రంథం 45వ అధ్యాయము 3వ వచనము. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడనైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకొనున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకిచ్చెదను. ఆమేన్. హల్లెలూయా. చక్కటి వాగ్దానం దేవుని బిడ్డలారా. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇజ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లుగా నేనేం చేస్తాను అంటే అంధకారంలో మరుగైన ధనమును, రహస్య స్థలములలో దాచబడి ఉన్న ధన నిధులను నీకు అనుగ్రహింతును అని ప్రభు సెలవిస్తున్నాడు. అవును, మరి ప్రభు మనల్ని ఆయన పిలిచిన దేవుడు, మనల్ని ఆయన కాపాడుతూ ఉన్నవాడు, మనల్ని తన ప్రజలుగా ప్రభు ఎన్నుకున్నాడు అని మనము తెలుసుకొని బలపరచబడి, తెలుసుకొని ఆదరించబడి, ప్రభువుని ఇంకా మరి ఎక్కువగా హత్తుకొని జీవించులాగున దేవుడు తన ప్రజల ఎడల ఏం చేస్తాడు అంటే అద్భుత కార్యములు జరిగిస్తాడు. ఆయన మేలుకరమైనటువంటి కార్యములు తన ప్రజలందరి జీవితాల్లోనూ చేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ ప్రభు అంటున్నాడు, నేను అంధకారంలో మరుగైన ధనమును, రహస్య స్థలములలో దాచబడిన ధన నిధులను మీకు అనుగ్రహింతును అని. దేవుడు మీ జీవితంలో అద్భుతం చేయబోతున్నాడు. ఆయన ఆశ్చర్య కార్యములు చేయబోతున్నాడు. ఎట్లా అంటే, మరి అబ్రహాముని మోరియా పర్వతం మీదకు వెళ్ళి, నేను అక్కడ చెప్పేటటువంటి ఒక పర్వతం మీద నీ కుమారుని దహన బలిగా అర్పించు అని చెప్పినప్పుడు, మరి అబ్రహాము విధేయుడై వెంటనే ఆ పని చేయటానికి సిద్ధపడుతూ తన కుమారుని తీసుకొని ఆ తెల్లవారుజామున్నే బయలుదేరి వెళ్తున్నాడు బలిగా అర్పించటానికి. వెళ్ళినాడు, బలి అర్పించడానికి సిద్ధపరిచాడు. వెళ్తున్న మార్గంలో గొర్రెపిల్ల ఏది అంటే, మరి అబ్రహాం చెప్తున్న మాట మనందరికి తెలుసు కదా, దేవుడే గొర్రెపిల్లను చూసుకుంటాడు అని. ఆ మాట, ఆ విశ్వాసం ఏ రీతిగా అబ్రహాంలో ఉందో మరి అటు కార్యము జరిగింది. దేవుడు ఏం చేస్తున్నాడు అంటే, ఆ యొక్క బలిపీఠం మీద ఇస్సాకును పెట్టి కత్తి ఎత్తిన సందర్భంలో అబ్రహామును ఆపటము, కొన్ని మాటలు చెప్పిన అనంతరము దేవుడు ఒక మాట అంటాడు, పొదలో కొమ్ములు తగులుకొనున్నటువంటి పొట్టేలు ఉంది చూడు, దానిని తెచ్చి ఇస్సాకుకు ప్రతిగా నాకు బలి అర్పించు అని. హల్లెలూయా. దేవుడు బలిని బట్టి సంతోషించేవాడు కాదు, కానీ దేవుడు ఆయనకి మనం భయపడుతూ సన్మానించి ఆయనను గణపరిచినప్పుడు, వెంటనే ప్రభు ఏదన్నా మాట చెప్తున్నప్పుడు మనం ఒబీడెంట్ అయి విధేయత చూపించి ప్రభువుకి మనం లోబడితే దానిని బట్టి ప్రభు సంతోషించేవాడు. మన దేవుడు మన యొద్ద నుండి ఆశించేవాడు కాదు, కానీ మనకు నూరంతలుగా తిరిగి ఇచ్చేటటువంటి దేవుడు. అబ్రహాము ఆ చోటికి మరి యెహోవా ఈరే, పర్వతముల మీద యెహోవా చూచుకొనని పేరు పెట్టాడు. ఇస్సాకుకు ప్రతిగా ముందుగానే పొట్టేలను అక్కడ దేవుడు సిద్ధపరిచాడు. నీ నుండి ఏదన్నా ప్రభు ఆశిస్తున్నాడంటే దానికి నూరంతలుగా తిరిగి నీకు ఇవ్వటానికే ప్రభు ఆశిస్తూ ఉంటాడు. మనము దేవుని యొక్క ప్రజలం, ప్రభు మనల్ని పిలిచాడని. ఈ యొక్క సంఘటన ద్వారా అబ్రహాం ఏం తెలుసుకుంటున్నాడు, దేవుడు చూచుకుంటాడు ముందే, నాకు ఆయన చెప్పాడు, కానీ నేను విధేయత చూపించినంత మాత్రమున దేవుడు నా కొరకు గొప్ప బ్లెస్సింగ్ని ఇచ్చినాడు అని అబ్రహాం తెలుసుకున్నట్టు, మరి దేవుడు మనకి దాచబడినటువంటి ధనమునివ్వటానికి, అంధకారంలో ఉన్నటువంటి మరుగైన ధన నిధులను మనకి ఇవ్వటానికి దేవుడు మనల్ని పిలుచుకున్నాడు అని మనం గుర్తించులాగున ఆయన మన ఎడల అద్భుతములు చేసేటటువంటి దేవుడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనకు మాట సెలవిస్తున్నప్పుడు చక్కగా మనం విధేయులై నిలబడదాం, ఆయనకి లోబడదాం. అప్పుడు ప్రభు ఏం చేస్తాడో తెలుసా, నేను నిన్ను పిలిచాను, నేనే ఈ పని నీకు చెప్పాను, నేనే ఇది నీ నుండి ఆశించాను, నేనే ఇది నిన్ను చేయమని చెప్పాను అని నువ్వు తెలుసుకొనులాగున నువ్వు ప్రారంభించిన దానిని ప్రభు ఘనపరుస్తాడు, ఆశీర్వదిస్తాడు. మరుగైన ధనాన్ని, మరుగైన దీవెనలను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి చక్కటి విధేయతతో కొనసాగుదాం. ఆగిపోయినటువంటి ధనం విషయమే ప్రభు కార్యం చేయబోతున్నాడు. ఆర్థిక విషయాలను, భౌతిక సంబంధమైన విషయాలు, పరస్
సంబంధమైన దీవెనల విషయంలో అద్భుతాన్ని ప్రభు నీ కొరకు చేయబోతున్నాడు. దాని ద్వారా ప్రభువే నిన్ను పిలిచాడు, నడిపిస్తున్నాడని నువ్వు గ్రహించబోతున్నావు. అటు అద్భుతమైన కార్యములు చేయబోతున్న ప్రభుకి స్తోత్రం చెల్లిస్తూ అందరం కళ్ళు మూసుకుందాం. ఈ చక్కటి వాగ్దానం మన జీవితంలో నెరవేరినట్లు ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం ప్రభా, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. చక్కటి వాగ్దానం ప్రభా, ఉదయకాలం మాకు అనుగ్రహించావు ప్రభా. నీవే తండ్రి ఇది చేయమన్నావు అని ప్రభా, మరి అబ్రహాము గ్రహించినట్లుగా అద్భుతమైన రీతిలో పొదలో ప్రభా కొమ్ములు తగులుకొని ఉన్నటువంటి పొట్టేలను చూపించావు. తాను ప్రభా నీవు చెప్పినటువంటి ఆ కార్యము తనకి ప్రభా తన శక్తికి మించినదైనప్పటికీ చేయటానికి సిద్ధపడి ఉండగా, విధేయతను కనపరిచి ఉండగా, నీకు భయపడి ఉండగా ప్రభా నిశ్చయంగా తండ్రి మార్గములను సరళం చేసి తన యొక్క సంతతిని ప్రభా వృద్ధిలోనికి తెచ్చి ఆశీర్వదించి వాగ్దానం నెరవేర్చావు ప్రభా. ఇక్కడ తండ్రి మాతో నువ్వు మాట్లాడుతున్నావు ప్రభా, నేనే నిన్ను పిలిచి ఉన్నానని నీవు ఎరుగునట్లు నిన్ను ఆశీర్వదించున్నాయి. మా జీవితాల్లో ఏ కార్యాన్ని ప్రభా నువ్వు జరగాలని కోరావో, మా ద్వారా ఎటువంటి నాయన తండ్రి ఘనతయు సన్మానము ప్రభా నీవు ఆశించావో అదే రీతిలో మేము జీవించడానికి సహాయం దయచేయండి. విధేయులమై దీన మనస్కులమై ప్రభా నీకు భయపడుతూ నిన్ను సన్మానించేవారుగా మేము ఉండటకు సహాయం దయచేయండి. నువ్వు మా ఎడల అద్భుతం చేస్తానని ప్రభా మాట్లాడి ఉన్నావు. మరుగైన ధనం విషయమే ద్వారం తెరవబడాలి. నీ ప్రజల ఆర్థిక ఇబ్బందులు ఎవరున్నారో నిశ్చయంగా వారి జీవితంలో విడుదల కార్యము జరుగును గాక. పొట్టేలును ప్రభా నువ్వు బయలుపరిచిన రీతిగా ఇదిగో నీ ప్రజలకి దాగినటువంటి వారి దీవెన అయ్యా, గత కాలంలో క్లోజ్ అయ్యి బ్లాక్ అయిపోయినటువంటి వారి ఆశీర్వాదం ఈ సంవత్సరం యేసు నామములో ఇప్పుడే ద్వారములు తెరవబడును గాక. ఆత్మీయంగా బలపరచండి, శారీరకంగా బలపరచండి, భౌతిక విషయాల్లోనూ లేవనెత్తండి. రక్షణ కార్యం వారి కుటుంబాల్లో జరగాలి. మారు మనస్సుతో ప్రభా బిడ్డలు నింపబడాలి. నిన్నే ప్రభా దేవునిగా అంగీకరించి నీలో వారు స్థిరపడి రక్షణ ఆనందంతో వారు నిండే భాగ్యమును దయచేయమని వేడుకుంటూ, కోర్టు కేసులు, భూతగాదాలు, ఇహ సంబంధమైనటువంటి ఫైట్స్ ఏవేవి వారి జీవితాల్లో ఉంటున్నాయ్యా, ప్రతి పోరాటం నుండి విడుదల కలుగును గాక. లోక సంబంధమైనటువంటి పోరాటంలో విడుదల కలుగును గాక. చక్కటి వివాహాలు జరగాలయ్యా, గర్భఫలాలు దయచేయబడాలి. నీ బిడ్డలు ప్రభ రాస్తున్న ఎగ్జామ్స్లో తోడుగుండండి అయ్యా. ప్రభ ఉద్యోగంల విషయమే ద్వారం తెరవండి ప్రభ. అయ్యా తండ్రి ఎవరెవరు ఏ వ్యక్తిగత అక్కర్లు కలిగి ఉన్నారో ప్రతి అక్కర తీర్చబడాలి ప్రభ. హాస్పిటలైజ్ అయిన వారు, బెడ్ రిడన్ స్టేజ్లో ఉన్నవారు యేసుక్రీస్తు నామములో వారికి ఇప్పుడే స్వస్థత, విడుదల కలుగును గాక. వారు లేచి ప్రభ నీ సాక్షులే నిలబడాలి. అద్భుత కార్యం చేయండి. ప్రతి కోణంలో నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తూ, ఈ దినం ప్రభా బర్త్డే, మ్యారేజ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకున్న ప్రియ బిడ్డలందరినీ దీవించండి ప్రభా. వారి జీవితంలో మరుగైన ధనము, రహస్య స్థలములలో దాచబడిన ధన నిధి అనేటటువంటి ఆశీర్వాదం నజరేయుడైన యేసు నామములో ఈ సంవత్సరం దయచేయబడును గాక. నీ దయా కిరీటం వారికి ధరింప చేసినందుకు వందనాలు. ఈ దినమంతయు వారికి దీవెన, ఆశీర్వాదకరంగా, ప్రార్థనాపూర్వకంగా, సంతోషకరంగా, సమాధానకరంగా దయచేయమని వారిని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి పొంది ఉంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, చక్కటి వాగ్దానం కదా. మరొకసారి వినండి. మీకు తెలిసిన బంధువులు, ప్రియులు, స్నేహితులకు అందరికి కూడా ఇప్పుడే వాగ్దానాన్ని షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.